నమస్తే విజ్ఞానమూర్తులారా, 150 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో ఉన్న ఈ విద్యాలయం ఇప్పుడు మనుషుల రాకపోకలకు అనువుగా లేదని PWD కిందటేడే ప్రకటించడం జరిగింది. వస్తున్నాడు చూడు. మీ చదువుకి కావలసిన వసతులన్నీ ఈ కట్టడంలో లేనందువల్ల కొత్త కట్టడాన్ని వైజాగ్ కి అతి చేరువలోనున్న అనంతగిరిలో కట్టిస్తాం. ఏంటి అంత దూరంలో ఉన్న అనంతగిరి వైజాగ్ దగ్గరలో ఉందా? ప్లీజ్ సైలెన్స్. చూడండి, మీకు సమస్త వసతులు ఏర్పాటు చేస్తాం అక్కడ. హలో, అవందరికీ తెలుసు. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. ఒక్కడుండకూడదు ఇక్కడ. సార్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ చెడ్డ ఉంది కదా, దీన్ని కలుపుకో. నేషనల్ మీడియా అంతా వచ్చింది సార్. విద్యార్థులు డీసెంట్ గా ప్రశాంతంగా చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని ఎలా సార్? నువ్వు డీసెంట్ గా 4 సంఘ విద్రోహం లోపల పంపు. రాళ్లు కొట్టించు, గొడవ పుట్టించు, సద్దు మడిగించు. దీనికి భయం ఎందుకు? సార్ ఎందుకైనా మంచిది ఆలోచించండి. స్టూడెంట్స్ కనుకనే పనిష్మెంట్ ఇవ్వు. ఇరగది. ఇంకోసారి ఇలా గొడవ గిడవ అంటే రక్తం ఏరులు కడుతుంది. లోపల ఉన్న వాళ్ళు బయట పోకుండా చూసుకో. నా పోలీసులు వచ్చి మిగతా పని చూసుకుంటారు. గోపి, మన వాళ్ళని పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళి మనల్ని తిట్టిన వాళ్ళు నోళ్ళు చీల్చేయి. మనం నాయన అందరూ పైకి వెళ్ళండ్రా. వచ్చిన చోటు ఈ అమ్మా సేఫ్. నెక్స్ట్ 10 నిమిషాల్లో టపాకాయ సౌండ్ అదురుద్ది. రారా వచ్చి పని చూడు. రోజు ఉండే గొడవే. రండ్రా, రండి చూసుకుందాం. ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కెను, చిక్కను చిన్న టేపు వెయ్యి కక్కను, తేలిగ్గా సిక్కావా సిక్కబాదుడు, కష్ట కష్టపెట్టినావా అన్న కొల్లబొడతాడు. ఏంది ఎగతాళా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా, నేను మాట్లాడి సోతాను. అట సెట్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఏందు బా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జీ డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బోచి బొచ్చేయాలి. కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా. ఎవరేరియారా? సీఎం ఏరియారా. మనకి చెప్తున్నాడు రోయ్. సీఎం ఏరియా మాకు తెలదా? వారిని కామెడీయా నోట్ చేసుకుంటారా? ఇది సి మైకెల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. హ్యాపీ దీవాళి మిత్రమా.
డొనాల్డ్ కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది మైకలో ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడు చెప్పి ఊగిపోతున్నాడు చూసావా? మహంజుడు అనిపోయిన ఆట మామలా పోరా నువ్వు రాయి, ఆయన మైకలో పట్టుకు గాని. స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు సేవ్ చేసుకున్నారు. అయ్యో పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనన్నా మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము లేపేద్దాం. రండి, కాలింగ్, రండి రండి. సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కాదమ్మా. నువ్వెవరు? గురువు గారు మా ఏరియాకి గురువు గారు. కరెక్ట్ రా. వింకులు అంకులు సూపర్ స్టార్ రే నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా నీ ఏరేం తెలియదన్నా వస్తానా ఆటతో వర్కౌట్ అవుతుంది కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు గురు? మరి పాస్ చెల్గురే. వర్కౌట్ అవుతుంది డొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగడ లెగ్గెత్తుకొస్తాడు, ఆడితేనే నువ్వు మొదలెట్టు. చెప్పినట్టే వస్తున్నాడు పడ్డాడు. ఏంది మైకేలా ప్లాస్టిక్ చదువుతా? అందుకే నిలబడి ఆడుతున్నాడు. ఇదిగో ఇతని మీదే ఎరగది కొడుకు. అన్నా నీ పేరు జరగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు. నా అకౌంట్ లో అచ్చచ్చచ్చ, నాకు తెలుసన్నా నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమింగ్ అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారాయనా, ఇదే అలవాటై కూర్చుంది వాడికి. పోనీదే అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను ఎట్ట చూడమంటావు? నువ్వేమో ఊడి ఊడని కొడుతూ ఉంటావా? వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మి పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారన్నా. మైకే. ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు కాలేజీని కోల్చారంట. అన్న హామీ ఇచ్చింది. ఇయ్యాలే ఆ ఆర్డర్ పెట్టి పారేసి మొత్తం జియో పాస్ చేస్తాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో పెద్ద మాసుగా ఉంటుందన్న. ఇతను ఇత అసలు ట్రాజడీ తెలుస్తుంది. బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తాం? ఇమేజ్ మైకేలు
ఏందిరా ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ స్లిపోతున్నాయి ఏంది ర్యాగింగా కావాలని పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి పెద్దోళ్ళు ఉన్నారు పైన కింద పడొచ్చు ఎత్తకండ్రా పోల్తంట 10 నిమిషాల్లో ఆ జియోను పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తా కానీ అది చూడ్డానికి నువ్వే ఉండవు ఇవ్వరా పోల్దండ చెప్పు పంపాయి బొమ్మ. మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లో పంపామే. ఏంది ఆటోలోనా? పుట్టేసిన పిల్లగాడా నిన్ను రోజ్ పౌడర్ ఎక్కడే వద్దులే కనపడింది ఏంటి క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది ఏంటమ్మా కమ్ హియర్ బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు యాడికి పోతున్నారు అందరూ లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది యాడో తంతంది తెలిసిపోతా అక్కో తెలిసిపోతా ఏంటా ఏం కావాలి నీకు? ఆ? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ప ఏంటిది కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. వచ్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోద్దిరా. ఎప్పుడో ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు. ఏందిరా డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా. కానీ నువ్వు టప్పని లేచి కూర్చున్నావే. అదే గురు అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు నేను వస్తా ఆశీర్వాదం ఏంజల్ కంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ. కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రెత్తలాట్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. తప్పవయ్యా. అయ్యో మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6వసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్ళిపోవయ్యా మైకేలు. పోతాం శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని వచ్చాక పొండి పొండి అంటే అయ్యో అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా మరి దానికేమంటారు ఇరుక్కున్నావు గప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా. మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు పాత బస్తీ మహద్దిన్ బాయ్. మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిరి పీకేతానండి. ఎవడరావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలని నా గొబ్బెమ్మ. ఓకే గొప్పేమా ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీయనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా ఏమిటి బాధ? అరే బాబు
రండి. ఏ గీత, అల్లుడు బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అచ్చి అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు. 6 గొర్రెలే కోసాను. ఈసారి తెల్లసీర ఇంకొంచెం మెరుస్తా ఉంది కదా. అటు పక్క చూడొద్దు, అటు చూడొద్దు, చూడొద్దు. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమే. సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు, చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? నేను ఇక్కడే ఉన్నాను. ఏంజల్ అనే నేను మైకేల్ని ఏమైంది? ఏసప్ప, ఉందమ్మా మాట్లాడతా. ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకిల్? ఇక్కడున్నాడు ఫాదర్. ఏయండి రా తలుపులో. జాగ్రత్త, గుండు పగులుతుంది. ఎత్తే.